నమస్కారం. నవతరానికి నాంది నవ్య కార్యక్రమానికి స్వాగతం. చదువు ఇతర వ్యక్తిగత పనుల హడావిడిలో పడిపోయి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టకపోతే ఇటు శారీరకంగా అటు మానసికంగా వివిధ సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. పైగా ఈ వేసవిలో వీటి ప్రభావం ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో కొన్ని టిప్స్ ఫాలో అయితే వేసవిలోనూ ఆరోగ్యంగా ఉత్సాహంగా గడిపేయచ్చు. మరి మన నెలసరి సమయంలో చాలామంది కడుపు నొప్పి, నడుము నొప్పి, ఒత్తిడి, చికాకు ఇలా పలు రకాల సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. అలాగని నీరస పడిపోకుండా నడవటం, పరిగెత్తడం, ఆటలాడటం వంటి వాటికి ప్రాధాన్యం ఇవ్వాలి. తద్వారా ఈ నొప్పుల నుంచి కాస్త ఉపశమనం పొందొచ్చు, ఉత్సాహంగాను గడిపేయచ్చు. అలాగే ఎముకలు, వెన్నెముక, కండరాలు దృఢంగా మారటానికి ఇవి చక్కగా ఉపయోగపడతాయి. ఇక మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోబోయే ముందు ఇప్పుడు నవ్య కార్యక్రమంలో డిఫరెంట్ జ్యువెలరీస్ చూద్దాం. హాయ్ హలో వెల్కమ్ టు నవ్య. ఇవాళ సెగ్మెంట్లో భాగంగా అందమైన ఆక్సిడైజ్ ఇయర్ రింగ్స్ని చూద్దాం. ఇవి చూడండి, అందమైన ఆక్సిడైజ్ ఇయర్ రింగ్స్ అనమాట. ఇవి పెద్ద బుట్టతో ఎంతో చక్కటి అట్రాక్టింగ్గా ఉంటుంది ఇయర్ రింగ్స్. అండ్ ఈ ఇయర్ రింగ్స్ పైన చూస్తే ఇక్కడ తమ దగ్గర వచ్చేసరికి పింక్ కలర్ స్టోన్తో చక్కటి ఫినిషింగ్ ఉందండి. ఇప్పట్లో ఇవి చాలా ట్రెండ్ని క్రియేట్ చేస్తున్నాయని చెప్పచ్చు. ఎంతో చక్కగా పెద్ద పెద్ద బుట్టాలతో చాలా అందంగా ఉన్నాయి ఇయర్ రింగ్స్. నెక్లెస్ కానీ, నెక్కు సంబంధించిన ఏ లాంగ్ చైన్స్ కానీ వేసుకోకపోయినా కానీ ఈ ఇయర్ రింగ్స్ ఒక్కటి చాలా హైలైట్ చేస్తుంది ఆ ఫంక్షన్ అని చెప్పచ్చు. చూసారా, ఆక్సిడైజ్లో చాలా షైనీగా ఎంతో అందంగా ఉన్నాయి ఇయర్ రింగ్స్. అండ్ ఇక్కడ ఫినిషింగ్ విషయానికి వస్తే చిన్ని చిన్ని బీడ్స్తో చాలా చిక్కగా థిక్ లుక్ని ఇస్తుంది ఇయర్ రింగ్స్ అనమాట. ఎంతో హెవీగా అండ్ లైట్ వెయిట్గా కూడా ఉన్నాయి ఇయర్ రింగ్స్. నార్మల్గా హెవీ అంటేనే చాలా వెయిట్గా ఉంటాయి అనుకుంటారు, కానీ ఇవి లైట్ వెయిట్గా ఉన్నాయండి. చాలా అందంగా, చాలా లుక్గా కూడా ఉన్నాయి. ఇది ఏవైనా కానీ ఒక డ్రెస్ మెటీరియల్స్ కావచ్చు, రెడీమేడ్ డ్రెస్సెస్ కావచ్చు, వెయిట్కైనా సరే ఇవి ఒక ట్రెడిషనల్ లుక్ని క్రియేట్ చేస్తే, చాలా సింపుల్ లుక్ని క్రియేట్ చేస్తాయని చెప్పచ్చు. చాలా అందంగా ఉన్నాయండి. చిన్న చిన్న పార్టీస్కి కూడా వీటిని యూజ్ చేయొచ్చు. ఇవి కూడా అండి ఆక్సిడైజ్ ఇయర్ రింగ్స్ అండి. చాలా పెద్ద సైజులో చాలా అందంగా, అట్రాక్టింగ్గా, హెవీ లుక్ని ఇస్తాయి. ఇక్కడ చూస్తే వీళ్ళు గోల్డ్ కలర్ ఫినిషింగ్ కూడా ఇచ్చారు ఇయర్ రింగ్స్లో అనమాట అక్కడక్కడ. అండ్ ఇవి హార్ట్ సింబల్లో చాలా చక్కగా మంచి లుక్ని క్రియేట్ చేస్తున్నాయి. ఇక్కడ చూస్తే 3 బుట్టాలు ఉన్నాయండి. ఇక్కడ ఎండింగ్లో 3 బుట్టాలు అనేటివి వీటి అందాన్ని మరింత పెంచుతున్నాయని చెప్పచ్చు. ఈ బుట్టాలకు కూడా ఎండింగ్లో వీళ్ళు చిన్న చిన్ని పర్ల్స్తో హైలైట్ ఇచ్చేసారనమాట. అండ్ ఇక్కడ తమ దగ్గర కూడా వీళ్ళు చాలా చిన్ని పర్ల్స్తో అనమాట వీళ్ళు హైలైట్ ఇచ్చేసేసారు. అండ్ ఇక్కడ కింద విషయానికి వస్తే ఇక్కడ హార్ట్ షేప్లు ఇచ్చేసారండి ఇయర్ రింగ్కి. ఆ హార్ట్ షేప్లో కూడా చిన్ని హార్ట్ షేప్స్ని తీసుకున్నారు. వీటిని దేనికి అదే స్పెషల్ అంటూ గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ కలర్తో హైలైట్ ఇచ్చేసేసారండి. చూసారా, ఎంతో అందంగా ఉన్నాయి. ఇవి వెస్ట్రన్ స్టైల్కి చాలా చక్కగా నప్పుతాయండి. అండ్ అంతే కాకుండా లెహెంగాస్ మీదకి కావచ్చు, చుడీదార్స్ మీదకి కావచ్చు, ఇవి చాలా అందాన్ని క్రియేట్ చేస్తాయని చెప్పచ్చు. చాలా ట్రెండీగా ఉన్నాయండి ఇయర్ రింగ్స్. చూసారు కదా, అందమైన ట్రెండీ ఆక్సిడైజ్ ఇయర్ రింగ్స్ని. ఇప్పుడు మనం ఇంకొక ఇయర్ రింగ్స్ చూద్దాం. ఇవి చూడండి, సిల్వర్ ఇయర్ రింగ్స్. ఇవి చాలా చక్కగా ఉన్నాయండి, బుట్టా ఇయర్ రింగ్స్ సిల్వర్వి. అండ్ ఇక్కడ వీళ్ళు మిడ్ పాయింట్ చూస్తే ఇక్కడ 3 పార్ట్స్ డివైడ్ చేశారు. ఇక్కడ మిడ్ పాయింట్లో చూస్తే వీళ్ళు గ్రీన్ కలర్ స్టోన్ అనేది ఇచ్చేసారండి. ఈ పెండెంట్ స్టోన్ లాగా ఉంది ఈ స్టోన్ అనేది. చాలా చక్కగా ఉందండి ఈ గ్రీన్ కలర్ స్టోను. ఈ గ్రీన్ కలర్ స్టోన్కి పై భాగంలో లీఫ్ని హైలైట్ చేస్తూ బ్లాక్ కలర్ స్టోన్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఇదంతా సిల్వర్ అండి. అండ్ ఇక్కడ వీటిని సైడ్కి హైలైట్ చేస్తూ ఇక్కడ బీడ్స్ అనేవి ఇచ్చేసారు, చిన్ని బీడ్స్. అండ్ ఈ బుట్టాలు చూస్తే ఈ బుట్టలు కూడా చాలా చక్కగా లైట్ వెయిట్తో చాలా బ్రాడ్గా ఉన్నాయండి. ఎంత అందంగా లుక్ ఉన్నాయంటే నిజంగా అండి చాలా బాగున్నాయి. వీటికి ఇంక ఏ జ్యువెలరీ కూడా సెట్ అవ్వదన్నట్టుగా ఉన్నాయి ఈ ఇయర్ రింగ్స్ అనమాట. అంత చక్కగా ఉన్నాయి. ఈ బుట్టలన్నీ హైలైట్ చేస్తూ వీళ్ళు డబల్ లేయర్తో చాలా చక్కగా కింద పర్ల్స్ అనేవి ఇచ్చేసారండి, వైట్ పర్ల్స్ అనమాట. వీటి వల్ల ఈ లుక్ అనేది ఇంకా హైలైట్ అవుతుందని చెప్పచ్చు. అంత చక్కగా ఉందండి ఇయర్ రింగ్స్ లుక్ అనేవి. ఇవి కూడా అంతే అండి, చుడీదార్ కావచ్చు, లెహంగా మీదకి కావచ్చు, చాలా చక్కగా నప్పుతాయని చెప్పచ్చు.
ఇవి కూడా అండి సిల్వర్ బుట్ట ఇయర్ రింగ్స్ అనమాట. బట్ ఇవి టైప్ వేరనమాట, చాలా చక్కటి డిజైనింగ్తో ఉంది ఇది. ఇక్కడ తమ దగ్గరికి చూస్తే ఇక్కడ వీళ్ళు చిన్న స్టోన్ ఇచ్చేసి ఆ స్టోన్ చుట్టూ కూడా వీళ్ళు వైట్ కలర్ పర్ల్స్తో వీళ్ళు డిజైనింగ్ ఇచ్చేసారనమాట. అండ్ సెకండ్ లేయర్ విషయానికి వస్తే సెకండ్ లేయర్ కూడా వీళ్ళు బుల్లెట్ షేప్లో ఇచ్చేసారు. ఆ బుల్లెట్ షేప్కి సైడ్స్ కానీ అనమాట చిన్నగా లైట్ స్కై బ్లూ కలర్లో ఒక చిన్ని స్టోన్స్ అనేవి ఇచ్చేసారు. ఇక్కడ చూస్తే గమనిస్తే దాని కింద వచ్చేసేసి ఇక్కడ వీళ్ళు జస్ట్ రెండు పర్ల్స్ ఇచ్చేసారు. ఈ రెండు పర్ల్స్ని ఆనుకొని ఉన్న ఈ బుట్టాలు కూడా చాలా ట్రెండీగా ఉన్నాయండి. అసలు ఈ బుట్ట మీద లేయర్స్ డిజైన్ అనేది చాలా చక్కగా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ కూడా చూస్తే ఈ బుట్టాని హైలైట్ చేస్తూ రెండు పర్ల్స్ లేయర్స్ అనేది ఇచ్చేసారు. చాలా చక్కగా ఉందండి ఈ బుట్టలు అనేటివి. ఇవి కూడా డ్రెస్ మీదకి కావచ్చు, చుడీదార్స్ మీదకి కావచ్చు, లెహెంగాస్ మీదకి, ఆల్ శారీస్ మీదకి, అంటే ఇప్పుడు చాలా ట్రెండీగా స్మూత్ శారీస్ ఉంటాయి కదా వాటి మీదకి కూడా ఇవి చాలా లుక్ని ఇస్తున్నాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరు ట్రెండ్ సెట్ చేస్తున్నాయండి ఈ సిల్వర్ ఇయర్ రింగ్స్ అనేటివి, అంత ట్రెండీగా ఉన్నాయి ఇవి. సో మనం ఏవి హెవీ జ్యువెలరీ వేసుకోకపోయినా ఇవి ఒక్కటి చాలండి మన అందాన్ని రెట్టింపు చేస్తాయి. ఆక్సిడైజ్లో ఉన్న చిక్కటి ఇయర్ రింగ్స్ అండి. ఇవి కొంచెం లేటెస్ట్గా ఉన్నాయి ఇయర్ రింగ్స్ అనమాట. అండ్ ఇవి చూస్తే ఇక్కడ మిడ్ పాయింట్లో ఒక చిన్న ఫ్లవర్ ఇచ్చేసారు, పైన ఇంకొక చిన్న ఫ్లవర్, అండ్ ఎండింగ్ పార్ట్లో కొంచెం పెద్ద ఫ్లవర్ అనమాట. అలా ఎంతో చక్కటి ఫినిషింగ్తో ఉంది. వీటిని హైలైట్ చేస్తూ కూడా ఇక్కడ పర్ల్స్ ఇచ్చేసారు, వైట్ కలర్ పర్ల్స్. అవి ఏంటంటే వీటి అందాన్ని ఇంకా ఎక్కువగా పెంచుతున్నాయి, ఈ జ్యువెలరీ అందాన్ని అని చెప్పొచ్చు. అంత బాగున్నాయండి ఇయర్ రింగ్స్ అనమాట ఇవి. ఇప్పుడు బుట్టా ట్రెండ్స్ కాకుండా ఇలాంటివి కూడా కొంచెం ట్రెండ్స్ సెట్ చేస్తాయండి. ఇవి కూడా అంతే ట్రెడిషనల్ వేలో చాలా చక్కగా కనిపిస్తాయి. శారీస్ మీదకి కావచ్చు, చుడీదార్స్ మీదకి కావచ్చు, లెహెంగాస్ మీదకి కావచ్చు, చాలా చక్కగా నప్పుతాయండి ఇవి. అంటే కొంచెం యంగర్స్ ఉంటారు కదా, రీసెంట్గా పెళ్ళైన వాళ్ళు కావచ్చు, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కావచ్చు, కాలేజ్ అమ్మాయిలు కావచ్చు, వాళ్ళకి ఇది చాలా చక్కగా నప్పుతాయండి ఇయర్ రింగ్స్. అంత అందంగా ఉన్నాయి ఇవి, రౌండ్ కలర్ షేప్లో కొంచెం ట్రెండీగా ఉన్నాయని చెప్పచ్చు. చూసారు కదా అందమైన ఇయర్ రింగ్స్ని. ఇప్పుడు మనం ఇంకొక ఇయర్ రింగ్స్ సెట్ చూద్దాం. ఇవి చూడండి ఆక్సిడైజ్లో ఉన్న మరొక కొత్త లుక్లో ఉన్న ఇయర్ రింగ్స్ అనమాట. ఇవి గ్రీన్ కలర్లో చాలా చక్కటి లుక్ని ఇస్తున్నాయి. అండ్ ఇక్కడ దంపాట్లో వస్తే ఓన్లీ సింగిల్ స్టోన్తో ఇచ్చేసారండి, గ్రీన్ కలర్ స్టోన్తో చాలా అందంగా ఉంది. అండ్ ఇంకా సెకండ్ పార్ట్ విషయానికి వస్తే ఇక్కడ ఒక హౌస్ రూపంలో ఇచ్చేసారండి. ఈ హౌస్లో రెండు బర్డ్స్ ఉన్నట్టు ఇచ్చారు వీళ్ళు. ఆ రెండు బర్డ్స్ కూడా ఒక గ్రీన్ కలర్ స్టోన్ మీద డిపెండ్ అయి ఉన్నట్టు ఉన్నాయి, అంత చక్కగా ఉన్నాయి ఈ హౌస్లోటివి. ఈ హౌస్ బార్డర్ కూడా వీళ్ళు గ్రీన్ కలర్లో ఫినిషింగ్ ఇచ్చేసారండి. చూసారా ఎంత అందంగా ఉన్నాయో, చాలా న్యాచురల్గా ఉన్నాయని చెప్పచ్చు ఇయర్ రింగ్స్. అండ్ ఇక్కడ డౌన్ పార్ట్స్ ఇచ్చేస్తే మొత్తం డ్రాప్స్ ఇచ్చేసారండి. ఇక్కడ డ్రాప్స్ కూడా వీళ్ళు ఇండియన్కి పర్ల్స్ ఇచ్చేసారు, చిన్న చిన్న పర్ల్స్తో. చాలా కొత్తగా ఉన్నాయండి ఇవి, చాలా అట్రాక్టింగ్ కూడా ఉన్నాయని చెప్పచ్చు. చాలా లైట్ వెయిట్గా కూడా ఉన్నాయండి ఇవి. వీళ్ళు దీంట్లో ఇది సిల్వర్ కూడా అని చెప్తున్నారు. సో ఇది చాలా ఆక్సిడైజ్డ్ అండ్ సిల్వర్ మిక్స్డ్ కాంబినేషన్ అంటున్నారు. ఇది చాలా అంటే చాలా ట్రెండీ లుక్గా ఉన్నాయండి. చూసారా, నాకు తెలిసి ఇలాంటివి కొంచెం రేర్గానే దొరుకుతాయని చెప్పచ్చు, అంత ట్రెండీగా ఉన్నాయి ఇయర్ రింగ్స్ అనమాట. చూసారు కదా అందమైన ఆక్సిడైజ్ ఇయర్ రింగ్స్ని. మరో సెగ్మెంట్లో మళ్ళీ కలుద్దాం. చూసారు కదా డిఫరెంట్ జ్యువెలరీస్. ఇప్పుడు నవ్యాలో స్మాల్ బ్రేక్ తీసుకుందాం.